లొకేషన్ ఏమో వచ్చేసినామని చెప్తుంది. నేను ఇక్కడ రోడ్లో ఉన్నా. ఎడార్లోకి అయితే ఎంటర్ అయిపోయినాము. చూడండి ఎట్టున్నది రోడ్డు. చూడండి ఆడ గట్టు ఉంటే గట్టు పైకి ఎక్కించి మరీ దించుతున్నారు. హాయ్ ఫ్రెండ్స్ అందరికీ, నేను మీ శివ. ఈ వీడియో వచ్చేసరికి మా కువైట్ వాళ్ళు బయట ఎడారికి అయితే వెళ్తున్నారు అనమాట. కొన్ని వస్తువులు మర్చిపోయినా అవి తీసుకొని రా శివ, నేను చెప్తాను, నువ్వు రెడీ అయిన తర్వాత ఫోన్ చేయన్నాడు. వచ్చేటప్పుడు చలికోటు అవి ఇవి తీసుకొచ్చుకో, ఇక్కడ చలి భయంకరంగా పెడుతుందని చెప్పన్నాడు. అందుకని చెప్పేసి బ్యాగులో చలికోటు, నెత్తికి టోపీ, మాస్క్ తీసుకున్నాను అనమాట. మొత్తానికి బయలుదేరిపోయినాం. ఎందుకు రమ్మన్నారు, ఏమేమి మర్చిపోయినారు, వాళ్ళు ఏ ప్లేస్లో ఉన్నారు, ఆ ఎడారి ఎలా ఉంటుంది అనేది మీకు ఈ వీడియోలో క్లారిటీ చూపిస్తా. సో అక్కడికి వెళ్ళిన తర్వాత మనకి ఫుడ్ ఐటమ్స్ కూడా ఏమేమి పెడతారు అండ్ మనల్ని ఎలా చూసుకుంటారు అనేది కూడా ఈ వీడియోలో క్లారిటీగా ఉంటుంది. సో వీడియోకి లైక్ చేయండి అండ్ వీడియో ఎండ్ వరకు చూసేదానికి ట్రై చేయండి. వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. రాజు అని అదే నా రూమ్మేట్ని ఇక్కడికి తీసుకొని వచ్చాను అనమాట. వేరే ఇంటి దగ్గరికి తీసుకొని రా, అక్కడ పెట్రోల్ బండి ఉంది కదా, పెట్రోల్ బండి చావి బయట నేను డోర్ దగ్గర పెడతాను, అది తీసుకొని పెట్రోల్ బండి రాజు దగ్గర ఇచ్చి పంపించేసి ఆ తర్వాత నువ్వు వెళ్ళేసి సామాన్లు తీసుకురా అన్నారు. కార్కి ఇక్కడైతే పెడతామని చెప్పారు, తీసుకున్నా. కార్కి వచ్చేసి చెప్పుల స్టాండ్లో పెట్టున్నారు, తీసుకున్నా. ఈ కార్ను వచ్చేసి వాళ్ళ తమ్ముడు ఇంటికి అయితే పంపించాలా, అదే సభాశాలకు పంపించేస్తే అక్కడి నుంచి వాళ్ళ ఫ్యామిలీ అయితే వస్తారనమాట. ఈ కార్లో పెట్రోల్ బండి ఇది భలే ఉంటుంది అయితే డ్రైవింగ్ చేయడానికి. నేనైతే ఎడారికి వెళ్ళాలి, అన్న అయితే రావట్లే, నేను ఒక్కనే వెళ్తున్నా. ఫెహామ్ తీసుకోమన్నారు, అంటే క్యూబ్స్ అనమాట, బొగ్గు క్యూబ్లు. అందుకని చెప్పేసి హోమ్ సెంటర్లోకి వచ్చా. ఇదండి ఇవన్నీ ఇంకా బొగ్గుకు సంబంధించినటివే, బొగ్గు గోతాలు, బొగ్గు క్యూబ్స్. ఇవి ఫోటో పెట్టామంటే ఓకేనా కాదా చూసుకుంటారు. ఎస్, దిస్ వన్. ఇది బొగ్గుల క్యూబ్స్ది, ఇది ఒక బాక్స్ తీసుకున్నా. ఈ బొగ్గులు వచ్చేసి చలికి రాత్రిలో అక్కడ మంటేసుకునేదానికి ఒక కార్టూన్ తీసుకున్నా. దీంట్లో 10 కేజీలు ఏమో వస్తాయి. తెల్లారులు బొగ్గుల దగ్గర సెగ్గాల్చుకోవచ్చు అంతే. ఇంకా ఆ బొగ్గుల బాక్స్ వచ్చేసి 5 దినార్ల 900, అంటే 6 దినాలు అనుకోండి. మేడం జిమేలోకి వెళ్ళి వాటరు, చిప్స్, బన్నీ చాక్లెట్లు అని ఒక లిస్ట్ పెట్టింది. ఒక లోడ్ జిమ్మే సామాన్లన్నీ వేసుకొచ్చి, ఈ సామాన్లన్నీ 27 దినార్ల 800, అంటే 28 దినాలు అనుకోండి. రామ్లావికి వెళ్ళమన్నారు. మనం మోజుద్ రామ్లావి. ఈ బ్రెడ్లు ఇవి కూడా తీసేసుకున్నా. ఇవి వచ్చేసి మనకి 7 దినార్లు అయినాయి అనమాట. సల్కోట్లు పిల్లలు ఆడుకునేదానికి, తినేటి, అది వచ్చేసి కూర్చునేటి కుర్చీ. నేను ఇప్పుడు ఫెహా అనే ఏరియాకి వచ్చాను అనమాట. మా చెల్లెలు ఇంటి దగ్గర మిషన్ ఉంది ఒకటి, ఎలక్ట్రికల్ మిషన్ పెద్దది, అది పెట్టుకొని రా బండ్లో అని చెప్పి అన్నాడు. అది ఏందో నాకు అర్థం కాల, సరే అని చెప్పేసి ఇక్కడికి వచ్చాను అనమాట. జనరేటర్ సాయంత్రం వరకు బాగానే ఉంటుందండి, పొద్దుపోతే ఇంకా అవి కైమాలు కాబట్టి అక్కడ పవర్ సప్లై ఉండదు అనమాట. అందుకని చెప్పేసి జనరేటరు, ఆ పెద్దది జనరేటర్ మిషన్ పెట్టేసుకున్నా. లొకేషన్ పెట్టారనమాట. లొకేషన్ వచ్చేసి దాదాపు బ్రిడ్జ్ పైన, మాల్యా దగ్గర పెద్ద బ్రిడ్జ్ ఉంటుంది సముద్రం పైన, ఆ బ్రిడ్జ్ పైన పోవాలన్నమాట. 50 కిలోమీటర్లు, 50 నిమిషాలు చూపిస్తుంది, 59 కిలోమీటర్లు. చలో అక్కడికి వెళ్ళిన తర్వాత కలుద్దాం, ఎక్కడ ఎలా ఉంటుందో చూడండి. అది ఇరాక్ బార్డర్ దగ్గర. ఓకే, ఎంత కువైట్ సిటీ, అది వచ్చేసి ఇరాక్ బార్డర్ దగ్గర. పెట్రోల్ వచ్చేసి హాఫ్ ట్యాంక్ పైనే ఉంది. మనం 343 కిలోమీటర్లు తిరగచ్చు ఉండే పెట్రోల్తో. ఎడార్లోకి అయితే ఎంటర్ అయిపోయినాము. అక్కడక్కడ గుడిసెలు తప్ప ఎక్కడే కానీ ఇంకా ఇల్లులు అనేటివి కనపడవు అనమాట. లొకేషన్ ఏమో వచ్చేసినామని చెప్తుంది, నేను ఇక్కడ రోడ్లో ఉన్నా. యూ విల్ అరైవ్డ్ అని చెప్పి చూపిస్తుంది. ఈ పక్క చూసినా ఇల్లులు ఏం లేవు, మొత్తం అంతా బీడిగాని. ఇటు సైడ్ అంతా బీడిగానే. మా సార్ వాళ్ళ చెల్లెల ఇంట్లో పనిచేసే డ్రైవరు హిందీ అతను, అతనికి ఫోన్ చేద్దాం. हेलो, इधर राइट मारता है वो यू टर्न करके, बाद में सीधा जाना। हाँ राइट, यू टर्न करके राइट ले ले। हाँ राइट लेता, फर्स्ट राइट लेता है। हाँ के बाद ना सीधा जा, एक लोहे का बोर्ड है, लोहे का बोर्ड दिखेगा ना एकदम सामने से लेफ्ट मार के नीचे उतर जा। येलो कलर नहीं है वो बोर्ड, येलो कलर नहीं है। नहीं वो नहीं है। थोड़ा दूर आने के बाद एक येलो बोर्ड है। वीडियो कॉल करो। हाँ ఈ బోర్డు అనుకుంటా, ఇక్కడ కనిపిస్తా బోర్డు.
देखो ये वाला ఓకే. ఇక్కడ బండి సార్లు కనిపిస్తున్నాయి కదా, ఈ మా సార్టీ అనుకుంటా. అతను చెప్పింది ఈ బోర్డు లొకేషన్ వచ్చేసి ఇంకా ముందు చూపిస్తుంది. అక్కడికి వెళ్ళేసి మళ్ళీ రిటర్న్ వచ్చా అనమాట. బోర్డు దగ్గర నుంచి లెఫ్ట్ తీసుకో అని చెప్పన్నాడు. సరే బండి దిగి చూస్తే సార్ కార్ టైర్లు అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి. అక్కడ కనిపిస్తున్నాయి కదా మా సార్ కార్ టైర్లు దగ్గర అక్కడ కనిపిస్తున్నాయి కదా, ఆ టైర్లు జాట పట్టుకొని నేను వెళ్తున్నాం. సీదా వచ్చేస్తుంది రూట్. చూడండి కావాలంటే. నాకు తెలిసి ఇది మా సార్ వెళ్ళిన రూట్ అనుకుంటా. చూడండి ఇక్కడంతా కైమాలే కనిపిస్తున్నాయి కదా. మొత్తం ఈ మారి ఎడారిలో కైమాలు వేసుకొని కూర్చోంటారు. రూట్ తెలీదు. లోపల వాటి వరకే రోడ్లు, మెయిన్ రోడ్ల వరకే రూట్లు ఉంటాయి. ఇక్కడ లోపలికి రావాలంటే రూట్లు ఉండవు. టైర్ జాటన్నా పట్టుకొని పోవాలా, లేదంటే ఎవరన్నా వచ్చి అక్కడికి రోడ్లకి తీసుకుని వెళ్ళాలి మనల్ని. లేకపోయిందంటే అయిపోయినట్టే. ఇక్కడ ఏదైనా ఇంకా వేరే బండ్లు తిరగటము, లేదంటే ఇసుకలు వేయటము లాంటివి జరిగి ఉంటే ఈ జాట కూడా కనిపించుండేది కాదు. ఈ జాటను పట్టుకొని వెళ్ళిపోతున్నా. చూద్దాం. నేను గెస్ చేసింది మా సార్ టైర్లు అని చెప్పి నేను గెస్ చేసింది కరెక్టా కాదా అని చెప్పి చూద్దాం. ఓహ్ 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 కైమాలు ఉన్నాయి. ఏకదమ్ సీదా ఆడ కనిపిస్తాం మన బండి. మామూలుగా లేదు, మన గెస్సింగ్ అట్లుంటుంది. అలా ఉండాలి సార్ది. ఆడ కనిపించే కైమనే సారా ఉంది. మా సార్ బయటకు వచ్చి మియా శివా అన్నాడు. మిస్ అయిపోయింటావేమో అనుకున్నా, ఎలా వచ్చావు అని చెప్పేసి అన్నాడు. తర్వాత నేను ఉండేసి సార్ అక్కడ మహమ్మద్కి కాల్ చేశాను, మీ చెల్లెలు డ్రైవర్కి. అతని ఇట్లా లొకేషన్ ఆ బోర్డు కానించి లెఫ్ట్ తీసుకున్నాడు. లెఫ్ట్ ట్రై చేస్తే మీ కార్ టైర్లు కనిపించాయి. ఆ కార్ టైర్లు పట్టుకుని నేరుగా వచ్చాను సార్ అంటే విఎంఏ శివ సూపర్ అని చెప్పేసి అన్నాడు అనమాట. మనం ఎలా అయినా వెళ్ళిపోతాము అనేసి వాళ్ళకు ఒక ఆలోచన. నుంచి దించి లెగ్ బిగించి మొత్తం అంతా స్విచ్ చేసుకొని ఆన్ చేసుకుని వెళ్ళాడు అనమాట లోపలికి. సరే శివ సాయంత్రం వరకు ఉంటుంది అది, తర్వాత మళ్ళీ పెట్రోల్ ఏదైనా అయిపోయిందంటే మారుద్దాము, సామాన్లు అన్నీ దించే లోపలికి అని చెప్పన్నాడు. చిన్న కిచెన్ రూమ్ అనమాట ఇది. ఇది చలిగాలి తోలుతుంది అనమాట భయంకరంగా. ఇక్కడ దుమ్ములేస్తుంది, ఇసుకలేస్తుంది చలిగాలికి. తీసుకొచ్చిన బొగ్గులు క్యూబ్స్ ఇవి తీసుకొచ్చి మంట పెట్టా. ఇవి మండిస్తే మొత్తం ఇదంతా ఎగ్గేసుకొని లోపల దివాణిలో కూర్చుంటారు. అదొక కుర్చీ, అలాంటిదే అటు సైడ్ ఇంకొక కుర్చీ ఉంది. ఇది వచ్చేసి చెక్కతో చేసిందనమాట. ఈ బొగ్గులు మంట పెట్టి ఇచ్చామంటే లోపలికి తీసుకొని ఆడ పెట్టుకొని చుట్టూ కూర్చొని చాయ్గా వెయిట్ చేసుకొని తాగుతూ ఉంటారు అనమాట. దెబ్బకి మట్టి కొట్టకపోయినా 2 అరటిపండ్లు చేతిలో పెట్టినాడు. టైం చూడండి 2:17. ఓకే 2:17 అవుతుంది. ఇప్పుడు 3 కేకులు, ఒక
వచ్చారనమాట. ఆడ పిల్లలు ఉంటారో అక్కడల్లా తిరుగుతూ ఉంటారు అనమాట కైమాల దగ్గర. ఇంక పిల్లలు మాకు కావాలని చెప్పి వాళ్ళ అమ్మ నాన్న అడుగుతారు కదా. మన ఇంటి దగ్గర బొమ్మలు కావాలని అడుగుతాం కదా, మాకు బగ్గీలు కావాలి వేసుకొని తిరుగుతామని చెప్పేసి అడుగుతారు. ఒక గంటకి 5 దినార్లు, అంటే మన ఇండియన్ రూపీస్లో 1300 నుంచి 1400 అవుతుంది. ఫుడ్ వచ్చింది ఇప్పుడే వ్యాన్లో. చాలా దూరం నుంచి అడుగుతున్నాడు అనమాట ఎలా రావాలి అక్కడికి ఏంటి అని చెప్పేసి. టైం చూడండి 4 అయింది. పిల్లలు వచ్చేసి ఆ కైమాలో కూర్చొని తింటున్నారు. ఈ కైమాలో వచ్చేసి పెద్దలు కూర్చొని తింటున్నారు. ఇది కట్టున్నారు కదా మొత్తం ఇక్కడ దివానీ లాంటిది, దీంట్లో వచ్చేసి నేను కూర్చున్నాను అనమాట. నాకు తినమని చెప్పేసి ఒక బాక్స్ అయితే ఇచ్చారు. ఏముందో చూద్దాం. చికెన్ మచ్చబూస్, ఇది వచ్చేసి కూర, ఇది వచ్చేసి క్యారెట్, ఇది వచ్చేసి పచ్చిమిరకాయలది, ఇది వచ్చేసి ఒట్టిమిరకాయలది. ఓం నమః శివాయ. వాళ్ళు మనకి ఇచ్చే రెస్పెక్ట్ని మనం పోగొట్టుకోకూడదు. అందుకని చెప్పేసి వాళ్ళ దగ్గర కూర్చొని వాళ్ళు ఎదురు కూర్చొని తినాలంటే కొంచెం భయం. అదే పక్కన కూర్చుంటే వాళ్ళు మనకు సంబంధం లేకుండా ఉంటే ఎలా అయినా తినొచ్చు, మనకు నచ్చినట్టు ఎలా అయినా తినొచ్చు. వాళ్ళు ఎదురుగా ఉన్నారంటే కొంచెం నీట్గా డిగ్నిటీగా తినాలి. అదే తలకాయ నొప్పి. 4:30 అప్పుడు వాళ్ళు ప్లేట్లు తెప్పించుకోవాలన్నమాట. పెద్దవాళ్ళంతా కూర్చొని తినేదానికి ఒక ప్లేటు, పిల్లలంతా తినేదానికి ఒక ప్లేటు. సో మనకు సపరేట్గా ఒక బాక్స్ అయితే తెప్పించారు. అంటే వాళ్ళు తినేదాకా వెయిట్ చేయకుండా మన సపరేట్ బాక్స్ ఇచ్చేసి తినేస్తాడని చెప్పేసి. మీరు కూడా అంటారు కదా తినింది ఎంగిలి ఇచ్చింది తింటున్నాను అనేసి, అందుకని బాగుంటుంది ఇట్లా తినేస్తే. చాలా హ్యాపీ. మొత్తానికి ఇది మనకి ఇచ్చిన ఫుడ్. కడుపు నిండా లాగిచ్చేసిన. సాయంత్రం 4:30 అయితే టైం. ఇదండి ఒక 7 ఒక వాటర్ బాటిల్. మా సారు చాలా మంచోడు అని చెప్పడానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తాను మీకు. ఇదండి, ఇది నాకు తెప్పించాడు కదా ఒక బాక్సు, అలాంటిది సేమ్ బాక్సు. లోపల చికెన్ మచ్చబూసు అవి ఉన్నాయన్నమాట. తీసుకొని వెళ్ళి అక్కడ ఒంటలు మేపే అతను ఉన్నాడు, అతని దగ్గరికి అతనికి తీసుకొని పోయి ఇవ్వు అని చెప్పేసి అది పనిగా బాక్స్ అయితే చేతిలో పెట్టాడు. మా కైమా దగ్గర నుంచి వెళ్తున్నా, కనిపిస్తుందా అది, అది తీసుకొని వెళ్తున్నా. ఆర్ఎస్ అంటే ఎంత పని చేస్తున్నాడు, గడ్డి దించుతూ ఉన్నట్టున్నాడు. भैया इधर आरएस कौन है? आरएस मेरा बुड्ढा खाना देता हूँ आपको. ఆయన వచ్చేసి ఏం పని చేస్తాడు చూపిస్తా చూడండి మీకు. కొన్ని తొండం కోళ్ళు ఉన్నాయి అండ్ కొన్ని బాతులు ఉన్నాయి. మామూలుగా చిన్న చిన్న కోళ్ళు కొన్ని ఉన్నాయి. ఇవి గడ్డి, ఇది ఒంటిలకి వాటికి వేసేదానికి గడ్డి. వాళ్ళ కోయిట అతను కూడా ఇక్కడే ఉన్నాడు. మొత్తం ఇది తీసుకొచ్చాడు అనమాట దించేదానికి. చూడండి పొట్టి పొట్టి మేకలు ఉన్నాయి, బెల ఉన్నాయి కదా. ఇది పొట్టి మేకలు అసలు మోకాల కన్నా చిన్నటి. ఈ ఎడారిలో ఉండేవాళ్ళు వీళ్ళైతే మాత్రం 3 నెలలు కాదు, ఇంకా సంవత్సరం పడుగునా వీళ్ళు ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులు ఒంటెలు కానీ గొర్రెలు కానీ వీటిని మేపుకుంటూ ఎడారిలో ఉంటారు అనమాట. కైమాలు వేసుకున్న వాళ్ళు మా సార్లు వచ్చారు కదా, అలాంటివి దివానీలు లాంటివి కైమాలు లాంటివి వేసుకున్న వాళ్ళు మాత్రమే 3 నెలల పర్మిషన్, వాళ్ళు వెళ్ళిపోవాలి. తర్వాత అంటే ఎండలకి ఇక్కడ ఉండేదానికి కుదరదు, అవి రగులు కూడా మండుకుంటాయి అనమాట. అందుకని చెప్పేసి వెళ్ళిపోవాలి. ఒంటెలు ఒక 10 ఏమో ఉంటాయి. అది చూడండి కురికేదాన్ని మాది చూస్తుంది. మేపే అతను గడ్డి తీసుకుని రావడం ఏటు లాంటివి చేస్తూ ఉంటాడు కాబట్టి అలవాటు పడిపోయింటాయి అనమాట. అండ్ ఆడటివి అయితే ఏమనవు, మొగటి అయితే ఖచ్చితంగా అవి కొంచెం కోపంగా మనిషి మీదకి రావటం కొరకటం అట్లాంటివి చేస్తాయి అనమాట. భయం వేస్తుంది ఒక పక్క, ఈ ఆడ కొరుకుతుంది అని చెప్పేసి. ఎంత పెద్దది ఈ మేకలు, ఈ ఒంటెలు వీటికి గడ్డి వేసుకుంటూ వీటిని మేపుకుంటా. అండ్ కొన్ని పిల్లులు ఉన్నాయి, కొన్ని బాతులు కోళ్ళు అవి ఉన్నాయి. వీటన్నిటిని చూసుకునే అతను వచ్చేసి యూపీ అతను అంట. మన తెలుగులో ఉంటారు చాలామంది, అతను వచ్చేసి యూపీ అతను. నేనైతే ఇంక బయలుదేరుతున్న నుంచి. ఇది పరిస్థితి.
ఇది చలికాలం కాబట్టి బాగా చల్లగా ఉంటుంది. చలికాలం చలి ఎక్కువ ఉంటుంది, ఎండాకాలం ఎండ ఎక్కువ ఉంటుంది. రెండు రిస్కే, కానీ ఎంత రిస్క్ అయినా ఫ్యామిలీ కోసం చేస్తూ ఉంటారు. ఇలాంటివి చాలా చూపించాయి ఇంతకుముందు కూడా. ఇలా ఎవరన్నా పని చేసుకున్నారు, కష్టపడుతున్నారు అండ్ అన్నానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది అనిపించిందంటే ఫుడ్ పెట్టే కాడ మాత్రం అస్సలు తగ్గేదేలా. ఈ బాక్స్ తీసుకొని అతనికి అతను కూడా కట్టమంటే తింటాడని చెప్పేసి ఇచ్చాడు అనమాట. తీసుకొని ఇచ్చేది వచ్చాను. అది మా సార్ అంత మంచోడు. అక్కడ ఒకటి ఉన్నదా, ఇక్కడ ఒక కైమానా, అదొక దివానీ లాంటిది కైమానా, అండ్ ఇది వచ్చేసి ఇంకొక కైమా. దీంట్లో ఎంజాయ్ చేసి అండ్ ఇక్కడ కూర్చొని తాగి అది మంటేస్తున్నాను నేను. ఓకే, ఇక ఆ బొగ్గులు కాడ కూర్చుంటారు. పొద్దున ఒకసారి మంటేసా, అవి ఆరిపినాయి, మళ్ళీ మంటేస్తున్నా. టైం వచ్చేసి 6 అవుతుంది. మనం తీసుకొచ్చాం కదా రామ్లవి, అది తర్వాత వచ్చేసి చాయ్, ఈ 3 ఇచ్చారనమాట. 6 అవుతుంది టైము. తిని కూర్చొని ఉండనేసి కార్లో కూర్చున్న, భయంకరమైన చలి పెడుతుంది. చూడండి, ఆడ గట్టు ఉంటే గట్టుపైకి ఎక్కించి మరీ దించుతున్నారు. మళ్ళీ ఎక్కలా ఫోటోలు ఇస్తే ఫుల్గా ఎన్నోసార్లు తిన్నాను కదా, దీని పేరెందుకు మర్చిపోయాను. మీరు ఎదుంటే కామెంట్ చేయండి. చలి దెబ్బకి నేను భయపడ్డా, ఇప్పుడు చలి మన దెబ్బకు భయపడతారు. చంపేస్తుందంటే ఆ బొగ్గులు కాడ కూర్చొని మంట పెడతా ఉన్నప్పుడు బాగా అనిపించింది. వెచ్చగా బయటకు వచ్చేదానికి వాంచేస్తుంది. పాయింట్ చూడండి, బెంజిన్ లాస్ట్ పాయింట్లో ఉంది. అందుకని చెప్పేసి పెట్రోల్ తీసుకొని వచ్చిన, పెట్రోల్ ఫుల్ చేసాము. కరెంటు కూడా ఉండదు, ఆల్మోస్ట్ జనరేటర్లతోనే పని చేస్తాయి అన్నీ. సో జనరేటర్ పెట్రోల్ అయిపోయేసరికి మళ్ళీ ఫిల్ చేసాం అనమాట. గంటకి 5:30 లెక్కన ఆ బగ్గీలు తీసుకొని గంట సేపు తిరిగినారనమాట. ఆ గంటకి న్యాయం చేశారు, వాంచి పిప్పి తీసేసినారు వాటిని. కరెక్ట్గా మేము బగ్గీలు 1 గంట తిరిగినాము, వచ్చి 24 డబ్బులు తీసుకొని బగ్గీలు తీసుకోబో, అంతకన్నా ఎక్కువ మేము కట్టము. వీటినే బగ్గీ అంటారు. ఇక్కడ కీ ఉంటుంది, దీన్ని ఇట్లా ఆన్ చేసి ఇక్కడ క్లిక్కర్ ఉంటుంది, ఆ క్లిక్కర్ కొట్టి దీన్ని, ఇది యాక్సిలేటర్ అనమాట, దీన్ని ఇట్లా ప్రెస్ చేసామంటే వెళ్తుంది ఎంత దూరం అయినా. తిరిగేదే, ఇంకా యాక్సిలేటర్ ఉండదు, ఇదే యాక్సిలేటరు. వచ్చేసి బ్రేకులు, హార్ను, లైటు, అదనమాట. అతను వచ్చాడు, అతనికి ఆన్లైన్లో కొట్టేశాడు అనమాట 24 డబ్బులు. నిసాన్ పెట్రోల్ బండి తీసుకున్నా. దగ్గరలో బకాలా ఉంది, బకాలా దగ్గరికి వెళ్ళేసి అలీప్ కక్కా అని అడుగు, వాళ్ళు అదే చాక్లెట్ మిల్క్ ఇస్తారు అని చెప్పేసి అన్నాడు. బకాలా కనిపించింది మనకి. తేడా 1, 2, 3 ఉన్నాయి వరుసగా, చిన్న చిన్న బండ్లు ఉంటాయి అనమాట ఇట్లా. ఇదే బకాలా, ఇది వచ్చేసి ఈ చాక్లెట్ మిల్క్, వీటి కోసం వచ్చా. టైం వచ్చేసి 8:30 అవుతుంది. 2 జాతర ఫతాయిర్లు, ఒకటి వచ్చేసి జీబింది. దీని పేరు ఎంతో కామెంట్ చేయండి. ఇవి ఇచ్చారనమాట. 8:30 అవుతుంది టైము. బందోబస్తుగా మొత్తం బండిలోనే కూర్చొని ఉన్నా, చలికి బయట తిరగలేక దిగలేక చంపేస్తుంది చలి మాత్రం. టైం వచ్చేసి 9:30 అవుతుంది. తీసుకొచ్చి ఛాయ్ ఇచ్చారనమాట. వేడిగా బులవనా తాగుతుంటే అసలు భయంకరంగా పెడతాం, చలి తట్టుకోలేము. ఛాయ్ తాగుతూ ఉండు, అన్ని చదువుతున్నాము, ఇంటికి వెళ్ళిపోతా ఉన్నారు. టైం వచ్చేసి 9:50 అవుతుంది. సామాన్లు అన్నీ చదువుతున్నాం ఒక్కొక్కటే. మొత్తం లగేజ్ అంతా సర్దేసిన. మన మిడిల్లో ఈ గ్యాప్ వచ్చేసి జనరేటర్ పెట్టినదానికి లోపల నుంచి ఒక్కొక్క లైట్లు ఆఫ్ చేసుకుంటూ వచ్చేస్తున్నాడు అనమాట సారు. జనవరి 1 బయట వెళ్ళినప్పుడు చలికి బాగా ఇబ్బంది పడి దగ్గు జలుబు చేసి జ్వరం వచ్చేసింది. అందుకని మాస్క్ కూడా పెట్టుకున్నా. ఎవరైతే మళ్ళీ రావాలనుకుంటారో వాళ్ళు జనరేటర్ ఎత్తుకొచ్చుకుంటారు, మళ్ళీ పోయేటప్పుడు తీసుకోపోతారు, అవసరానికి మాత్రం వాడుకుంటారు అనమాట. జనరేటర్లు లైట్లన్నీ అయిపోయిన తర్వాత ఇక్కడ ఒకటి ఉన్నదని కూడా తెలియట్లా. చూడండి మొత్తం అందరం బయలుదేరిపోయినాము. అక్కడ ఒకటి ఉంది కైమా అని కూడా తెలియట్లా, లైట్లు ఆఫ్ చేసేస్తే. చూడండి ఎట్లా రోడ్డు, వా భయంకరమైన చలి, రోడ్లు కనిపించకపోయా ఏం చేయాలో అర్థం కాల. ఎట్టో ఒకటి బయటకు వచ్చేదైతే వచ్చేస్తాం, కానీ ఒకవేళ ఈ టైంలో డ్రైవర్లని పెట్టుకోకుండా ఇంటికి వెళ్ళిపోమని చెప్పేసి ఆ నుంచి రమ్మని చెప్తారు. అప్పుడు భయంకరమైన తలకాయ నొప్పి. ఏ కైమా కాడికి వెళ్తున్నామో ఏ రూట్లో వెళ్తున్నాం కూడా తెలియదు అనమాట. అంత భయంకరంగా ఉంటాయి రూట్లు. చూడండి అక్కడక్కడ కైమాలు అలా ఉంటాయి. టైం వచ్చేసి 12:06 అవుతుంది. లగేజ్ అంతా దించేసి వేరే ఏరియాలో ఇంటికి వచ్చేసా. ఈ జనరేటర్ మాత్రం వాళ్ళు ఈ టైంలో నిద్రపోతూ ఉంటారు, తర్వాత రేపు ఎత్తుకొమ్మి ఇచ్చేయి అని చెప్పేసి అన్నాడు సారు, డిస్టర్బ్ చేయడం ఎందుకనేసి.
12 అయింది ఇంటికి వచ్చేదానికి. పొద్దున్నే వీళ్ళకి కావాల్సిన వస్తువులు అన్నీ కొనుక్కొని ఆ జనరేటర్ తీసుకొని ఆడ ఆన్ చేసి ఆ జనరేటర్ని మళ్ళీ ఇంటికి తీసుకొని వచ్చి చిన్న తలకాయ నొప్పి కాదు, చలికి భయంకరమైన తలకాయ నొప్పి. 10 రోజుల నుంచి నేను ఇబ్బంది పడుతున్నా, అయినా మళ్ళీ ఈరోజు ఇంకా ఎక్కువ ఇబ్బంది పడుతున్నా. సో మొత్తానికి ఇంటికైతే వచ్చేసినాము. టైం వచ్చేసి 12 అవుతుంది. వీళ్ళు ఇలా ప్రతిసారి చలికాలం వచ్చిందంటే బాగా ఎంజాయ్ చేయడానికి వెళ్తారనమాట. టెంట్లు చూశారు కదా, అలా ఉంటాయి. చాలామంది కోవిటి వాళ్ళు అట్లా టెంట్లు వేసుకొని చలికాలంలో వెళ్ళి బాగా ఎంజాయ్ చేసి వస్తారనమాట. నేను వచ్చేసి బొగ్గులు తీసుకున్నాను కదా, అదొక 5 దినాలు వేసుకోండి. ఆ తర్వాత జిమే సామాన్లు తీసుకున్నాను కదా, అదొక 27 దినాలు ఏదో ఎంత అయింది. మళ్ళీ బ్రెడ్లు తీసుకున్నాను కదా, అది 7 దినాలు అయింది. 40 దినాలు. జస్ట్ సామాన్లు మాత్రమే 40 దినాలకి నేను కొన్నా. అంటే ఎంత అవుతుందో మీరే లెక్కేసి కామెంట్ చేయండి. పొద్దున్నే వెళ్ళి నైట్కి అంతా వచ్చేస్తారు. అక్కడ పడుకునేదానికి స్టే చేసేదానికి లేదు కాబట్టి. ఇప్పుడు చలికాలం సెలవులు వచ్చినాయి కాబట్టి పిల్లల ఎంజాయ్మెంట్స్ కోసం అక్కడ బయటికి వెళ్ళి బాగా తిరిగి ఆ బగ్గీలు బాగా నడుపుకొని బాగా ఎంజాయ్ చేస్తారనమాట. వీళ్ళ ఎంజాయ్మెంట్స్ కోసమే వెళ్తారు బయటికి. వీడియో అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేసి ప్లీజ్ వీడియోకి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్. ఉంటా. బాయ్. జై హింద్.